ఇక్కడ కనపడుతున్న పెద్దోళ్ళది వైజాగ్. వైజాగ్ నుండి వచ్చారు. వచ్చి ఈ రోజుకి 3 days అయింది కదపా. 3 days అయింది. 1 year నుండి 8 months అనుకోండి. 8 months నుండి మన నాకు అతను కాంటాక్ట్ లో ఉన్నాడు. మన అంత దూరం నుండి మన ఆశ్రమానికి ఎందుకు వచ్చినారు, ఎలా వచ్చినారో ఒకసారి అడుగుదాము. దాదాపు 100 kilometers ఉంది వైజాగ్ నుండి. 1000 కిలోమీటర్లా 1000 kilometers అంత లాంగ్ నుండి వచ్చారు. వాళ్ళు ఎందుకు ఇంత దూరం వచ్చినారు, ఎట్లా వచ్చినారు అనేది ఆయన మాటల్లోనే కనుక్కుందాము. నమస్తే పా. ఏం పేరు మీ పేరు? వెంకట శివప్రసాద్ అండి. ఓకే, మీ పేరుమా? జ్ఞానప్రసూలమ్మ. మీ పేరు అయితే నిజం చాలా అమ్మవారు. చెప్పండి, మీరు ఇక్కడికి ఎలా వచ్చినారు? 7 సంవత్సరాల నుంచి కొన్ని ఇబ్బందుల నుంచి ఇంట్లో మేము ఎక్కడైనా కానీ ఆశ్రమానికి పోదామని చెప్పేసి ఆరోగ్య రీత్యా మేము చేసుకోలేక ఒకటి కొంచెం మానసిక ఒత్తిడిలు ఉన్నాయి. దాని నుంచి మేము 2 సంవత్సరాల నుంచి ఎత్తుతున్నాము. కానీ దగ్గరలో ఉన్నాయి, కానీ దగ్గరలో మేము ఉండకుండా దూరంగా వెళ్ళాలనుకొని మేము ప్రయత్నం చేస్తూ యూట్యూబ్ లో చూసుకుంటా చాలా చూసాం. కానీ మాకు ఉండట్లో ఇది మంచిగా ఉంటది, మాకు సూటబుల్ అవుతుంది, మేము ఉండొచ్చు అనే నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాము. బాగానే ఉంది. 3 రోజులు అయింది ఈ రోజు వాటికి. బాగానే ఉంది. 3 రోజులు ఉంటే ఇంకా 3 సంవత్సరాలు 8 సంవత్సరాలైనా ఉండొచ్చు అని మాకు మనసు. మరి ఎన్ని రోజులన్నా ఉండండి. నాకు ఉండిన దాంట్లో మిమ్మల్ని బాగా చూసుకుంటా. అంటే నేను కోట్లు పెడతాను, అది గుమ్మర పోస్తానని చెప్పాను. కానీ నా ఉండిన దాంట్లో, దేవుడు ఇచ్చిన దాంట్లో ఏదో మనకి దాతలందరూ సహాయం చేస్తున్నారు, దాంతో నాకు ఉండింది మీకు పెడతాను. సంతోషంగా మీరు ఉండండి, హ్యాపీగా. సరేనా? ఇంకోటి మన అంటే నేను అదే, మీకు అన్ని ఉన్నాయి కదా అక్కడ ఆశ్రమాలు, ఇంత దూరం వచ్చినారే. మేము దగ్గరలో ఉంటుందంటే సమస్యలు పోవు. ఓకే ఓకే. సమస్యలు అనేది కొంత లిమిట్ దాకా ఉంటాయి, అక్కడి నుంచి అందు నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకొని మేము ఇక్కడికి వచ్చాం. వాళ్ళకి 2 పిల్లలు. కొడుకు పెళ్లి అయ్యాక వెళ్ళిపోయాడు, కూతురికి పెళ్లి చేసేసినారు. ఇంకా బిడ్డలు ఇంట్లో ఉండాలంటే వాళ్ళ అత్తమామలు వాళ్ళ అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. అందుకనేసి అక్కడ దగ్గర ఉండకూడదు, దూరం వెళ్ళిపోదామని మన ఛానల్లో చూసి ఆయన నాకు ఫోన్ చేసి అడిగాడు, వస్తామమ్మా అంటే. అటుకే అన్నా ఇంత దూరం కదా, మీరు ఇబ్బంది పడతారేమో అంటే, లేదమ్మా మేము అక్కడికి రావాలనుకుంటున్నాము అని అన్నారు. నిజంగా నాకు కూడా సంతోషమే. 1000 kilometers నుండి మన ఛానల్ చూసి ఇటుకు వచ్చినారు. సరే, వాళ్ళ బాధలు ఎలా ఉన్నాయంటే చెప్పుకోలేనివి చాలా ఉన్నాయి. వాళ్ళ బాధలు చెప్పలేము, ఎవరెవరి పరిస్థితులు ఎలా ఉంటాయో. బిడ్డల తల్లిదండ్రులని అర్థం చేసుకొని వాళ్ళు అడిగేది ఏమి, వాళ్ళు ఏం ఆశలు ఏమి అడగరు కదా, అంత ప్రేమ. 3 పూట్లకు 1 పూట కానీ సంతోషంగా పెట్టినా వాళ్ళు సంతోషంగా ఉంటారు తల్లిదండ్రులు. కానీ నాకు ఎలా చెప్పాలో నాకే అర్థం కాలేదు వాళ్ళ బాధ చూస్తే. ఎందుకంటే అంత దూరం నుండి వచ్చినారంటే మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి వాళ్ళ బాధలు ఎలా ఉన్నాయో. వాళ్ళ కంటికే కనపడకూడదు అనే ఉద్దేశంతో ఇంత దూరం వచ్చేసారు వాళ్ళు. ఓకే అప్ప, మీరు ఏం బాధపడద్దండి. మీరు ఊరికి ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళండి. మీకు మళ్ళా రావాలనిపిస్తే మళ్ళీ ఎప్పుడు వచ్చినా సంతోషమే. నాకు ఉండిన దాంట్లో హ్యాపీగా చూసుకుంటా. ఏమా?